హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈఎంపీ హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఓకేనా, లెట్స్ గో. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ లాంగ్ రేంజ్ చూద్దాం. లాంగ్ రేంజ్ రాదు కదా బ్రో అంటే ఇంకోండి. ఎట్లా బ్రో నువ్వైతే ఇది కొడుతున్నావు అంటావు. ఫస్ట్ ఎనిమి బాడీ మీద ఏం పెట్టండి, తర్వాత చిన్నగా పైకి ట్రై చేస్తే వచ్చింది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈఎంపీ ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, వెళ్ళి పెట్టేద్దాం. ఇవ్వండి గైస్, మేము జిగ్ చేసేసా. బాడీ మీద ఏం పెట్టేసి పైకి డ్రాగ్ చేయండి. ఎట్లా డ్రాగ్ చేస్తామో చూడండి. బాగుంది. ఇప్పుడు లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్కి వెళ్దామంటే ఓకే. అవునండి. ఈసారి మిడ్ రేంజ్ అసలు ఇదంతా ఎందుకు ఇక్కడ వద్దామండి. స్టిల్కి వెళ్ళి డిస్టెన్స్ ఫార్. సరే ఫస్ట్ చూద్దాం. బ్రో ఈజీ కొడుతున్నావు బ్రో అంటారు. ఫస్ట్ లాంగ్ రేంజ్ చూద్దాం. ఫార్ పెట్టేసా. ఇంకోండి బ్రో, ఎట్లా బ్రో అంత లాంగ్ రేంజ్ వెళ్ళదుగా బ్రో అంటే ఫస్ట్ స్కోపు ఎనిమిది ఇట్లా పెట్టండి, తర్వాత పైకి డ్రాగ్ చేయండి. బ్రో మీ ఏం మార్చుకుందాం అంటే ఏం మార్చుకునే కొడతా. అంగోండి ఫస్ట్ ఎనిమిది అంత దూరంలో ఉన్నా ఫస్ట్ ఏం లాక్ చేసుకోవాలి. ఏంది బ్లూ వాల్ ఎందుకు వచ్చింది? తగిలిపో. చూడండి, ఫస్ట్ ఎనిమిది చాలా దూరంలో ఉన్నాడు. ఎనిమిది మీద ఏం పెట్టండి. సరే కాలమే పెట్టా, అయినా హెడ్ పడుతుంది. అంటే ఎట్లా బాగుంటే చూడండి, ఎనిమిది రెడ్ ఏం రావాలి, తర్వాత చిన్నగా పైకి డ్రాగ్ చేయండి. మళ్ళీ చూపిస్తా కావాలంటే. చచ్చిపోను, డ్యామేజ్ తగిలింది. కానీ ఫస్ట్ వైట్ ఏం నుంచి ఎనిమిది రెడ్ ఏం ఉందండి, తర్వాత పైకి డ్రాగ్ చేయండి. చిన్నగా డ్రాగ్ చేయండి గైస్. మీరు ఫాస్ట్ డ్రాగ్ చేస్తే అల్లో పైకి వెళ్ళిపోయింది. చిన్నగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు వైట్ ఏం ఉందా, వైట్ ఏం నుంచి కొంచెం రెడ్ రాగానే కొంచెం పైకి. మరి ఎంత పైకి చేస్తే రాదు. ఇంకో నేను ఎట్లా వేస్తాను చూడండి ఒకసారి. చిన్నగా ఇట్లా అనాలి. చిన్నగా ఎనిమిది లాంగ్ రేంజ్లో ఉంటే చిన్నగా చేయండి, షార్ట్ రేంజ్లో ఉంటే చెప్తాను. అయితే లాంగ్ రేంజ్ అయిపోయింది, ఇంకా షార్ట్ రేంజ్ మీడియం తెచ్చేద్దాం. షార్ట్ రేంజ్లో ఎట్లా బ్రో అంటే చూడండి, 49 గైస్. నా దగ్గర ఎటువంటి స్కిన్ లేదు, కావాలంటే చూసుకోండి. నా దగ్గర ఎటువంటి స్కిన్ కూడా లేదు. ఈ వీడియో ఎక్కువసేపు పెట్టను గైస్, ఒక 10 minutes వరకు ఉంటుంది, తర్వాత అయిపోయిద్ది ఓకేనా. బ్రో ఎట్లా కొడుతున్నావు బ్రో అంటే చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ ఎనిమిదికి మనకి మధ్యలో ఉంచుకోండి, తర్వాత పైకి
ఈ చెత్తాలతో వాడతా. అది రసట్టెగలకి అలాంటి గన్స్కి అయితే బాగా పనికొచ్చుద్ది. ఫస్ట్ ఎనిమి బాడీ మీద పెట్టి పైకి చిన్నగా డ్రాగ్ చేయండి, ఓకేనా? చూడండి, కావాలంటే ఫైర్ బటన్ చూడండి. అందరి ముందు ఎనిమి బాడీ మీద పెట్టానా, పైకి డ్రాగ్ చేస్తే పడుతుంది. అంతే సింపుల్ గైస్. మీకు అంటే కాస్త అలవాటు ఉంటే ఈజీ కొట్టచ్చు. చూడండి కావాలంటే. బ్రో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ ఇది బ్రో. షార్ట్ రేంజ్ చూపించమంటే చూపిస్తా. మిడ్ రేంజ్లో ఈజీ గైస్. చూడండి, ఎనిమి రెడ్ ఏం రాగానే చిన్నగా పైకి డ్రాగ్ చేయండి గైస్. మీరు ఇట్లా స్ప్రే చేసేటప్పుడు జాయ్స్టిక్ యూజ్ చేయొద్దు. సరే చూద్దాం. యూజ్ చేస్తే ఒక ప్రాబ్లం. ఇట్లా కొడుతుంటే పక్కకి వెళ్ళిపోయింది, ఎనిమిది తగలదు. అంగో అట్లా. మిడ్ రేంజ్ అర్థమైందా గైస్? మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం చూపిస్తా. మనం షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం. చూడండి, నా ఫైర్ బటన్ చూడండి. ఎనిమికి మనకి మధ్యలో అంటే మధ్యలో అవసరంలా. అక్కడ ఉన్నాడు ఎనిమి కనపడదని రెడ్ ఏం పెట్టేసి చిన్నగా డ్రాగ్ చేయండి. ఇంకోండి, వైట్ ఏమో కదా, రెడ్ ఏమో డ్రాగ్ చేస్తే పడిద్ది. షార్ట్ రేంజ్ ఇప్పుడు బ్రో. షార్ట్ రేంజ్ కష్టం కదా బ్రో అంటే చూడండి. ఫస్ట్ ఎనిమికి లెఫ్ట్ సైడ్ వైట్ ఏం పెట్టుకోండి. ఇట్లా డ్రాగ్ చేయండి. ప్రెజర్ పెట్టేసి డ్రాగ్ చేస్తే పడుతుంది. జంప్ హెడ్ షాట్స్ ఈజీ గైస్. బాడీ మీద పెట్టేసి హెడ్కి పెడతాం. బాగా కొట్టి కట్టి ఏం నొప్పులు వస్తున్నాయి గైస్. ఇందాక దాకా హీరోకి వెళ్ళి మామూలు కష్టం కాదు. షార్ట్ రేంజ్ అది కష్టం అంటారు మీరు ఈఎంపీతో కానీ ఎంతైనా. ఫస్ట్ ఎనిమికి వైట్ ఏం పెట్టండి, స్కోప్ పెట్టగానే రెడ్ ఏం వచ్చింది అట్లా పెట్టండి. పెట్టేసి ఇట్లా డ్రాగ్ చేయండి. ఇంకోండి, ఫైర్ బటన్ మార్చుకోవాలి. సైజ్ పెంచుకో అసలు ఇది చాలా. ఇంకోండి, మధ్యలో ఉందా ఎనిమికి లెఫ్ట్ సైడ్ పెట్టేసి బైక్ డ్రాగ్ చేయండి. ఇది చూడండి కావాలంటే. సరే పడట్లేదు అందరూ. ఇంకోండి, షార్ట్ రేంజ్కి వెళ్ళా ఇట్లా పెట్టేసి ఇట్లా డ్రాగ్ చేస్తే అయిపోయింది. ఫస్ట్ టైం ఒకరోజు 2 వీడియోస్ పెడుతున్నా. చూడండి, ఫస్ట్ ఏముందా నాకే సరిగ్గా రావట్లా. ప్రెజర్ పెట్టి డ్రాగ్ చేయండి. కొంచెం ప్రెజర్ పెట్టండి. ఎక్కువ ప్రెజర్ పెడితే పోయిద్ది గైస్. కొంచెం ప్రెజర్ పెట్టి
డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ జంప్ హెడ్ షాట్స్. జంప్ హెడ్ షాట్స్ కొంచెం కష్టమే కాబట్టి అంటే చూడండి, ఏం అసలు బాడీ మీద పెట్టండి, ఏమో కొంచెం దగ్గరికి వెళ్ళి కింద పెట్టు, బాడీకి కొంచెం కింద అండి. బాడీ మీద ఏం పెట్టేసి బాడీ మీద ఏం పెట్టండి, జంప్ కొడితే వచ్చేసింది. బాడీ మీద ఏముందా జంప్ హెడ్ షాట్స్. ఒకసారి మిక్స్ అయ్యింది గైస్, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్కోప్ హెడ్ షాట్స్ కొంచెం కష్టమే ఉంటాయి. బాడీ మీద పెట్టేసి పైకి డ్రాగ్ చేయాలి. వితౌట్ స్కోప్ కాదు గైస్, ఇది స్కోపు బాడీ మీద పెట్టారా పైకి. స్కోప్ హెడ్ షాట్స్ అర్థమైంది అనుకుంటా, అన్నీ చూపిస్తేస్తా. ఒక్కసారి మొత్తం లాస్ట్లో చూపించేద్దాం. ఫస్ట్ లాంగ్ రేంజ్, స్టిల్కి వెళ్ళి లాంగ్ రేంజ్. గైస్ నెక్స్ట్ మీకు డెసర్ట్ ఈగల్ వీడియో కానీ అవి టిప్స్ అండ్ ట్రిక్స్ పెడతాం. ఇంకా ఓకేనా. నెక్స్ట్ మిడ్ రేంజ్, అయిపోయి చూడండి గైస్, నేను సిఎస్ హీరోకి వెళ్ళా ఇందాకే. ఇంకా ఏదైనా గన్తో టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. నెక్స్ట్ మన షార్ట్ రేంజ్. గైస్ ఎక్కువగా షార్ట్ రేంజ్లో పనికొచ్చేది అంటే జంప్ హెడ్ షాట్స్. వితౌట్ స్కోప్ జంప్. గైస్ డిఎంఎన్ ధీరాజ్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎంఎన్ ధీరాజ్ ఫ్యాన్స్ ఎంతమందో కామెంట్ సెక్షన్లో డిఎంఎన్ ధీరాజ్ ఫ్యాన్స్ అని కామెంట్ చేసేసి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏ టిప్స్ అండ్ ట్రిప్స్ కావాలో చెప్పండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు